ప్రతి ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్ యార్డ్లో కాల్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని తెలిసిందే. ఈ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తే పర్యావరణానికి కొంతలో కొంత మేలు చేసిన వారం అవుతాము. పర్యావరణానికే కాదు, మనిషికి ఎంతో మేలు జరుగుతోంది. అదే చేసి చూపిస్తున్నారు మోతీనగర్కు చెందిన గృహిణి. తమ వంటింట్లో వచ్చే వ్యర్థాలను వృధాగా పడేయకుండా ఎరువుగా దానిని తయారు చేసుకొని మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. సేంద్రియ విధానంలో ఇంటి పంటలు పండిస్తూ ఇంటిల్లపాది ఆరోగ్యాన్ని పంచుతున్నారు. మరి ఈ టెర్రస్ గార్డెన్ సాగు వివరాలను తెలుసుకుందాం పదండి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. మోతీనగర్ ప్రాంతంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన రత్నం గారు తమ అపార్ట్మెంట్ పైన ఉన్న మిద్దె పైన కొద్దిపాటి విస్తీర్ణంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. వంటింట్లో నుంచి వచ్చే ప్రతి వేస్టేజ్ ని ఇంటి పంటలకి ఉపయోగిస్తున్నారు. కుళ్ళిపోయిన టమాటాలు, పాడైపోయిన వంకాయలు, తినగా మిగిలిన పండ్ల నుంచే సొంతంగా విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. వాటినే మిద్దె తోట సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన విత్తనాల నుంచే తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను, ఆకుకూరలను పండించుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ అనేది కామన్ బిల్డింగ్ కాబట్టి కాస్త ఒక స్మాల్ గార్డెన్ అండి ఇది. నాకు ఇక్కడ నేనేంటంటే ఆకుకూరలు కొద్దిగా పెంచుకుంటున్నాను. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అవేంటంటే ఇప్పుడు నాకు ఉన్నంతలోనే నేను చిన్నగా పెంచుకుంటున్నానండి. అప్పుడప్పుడు బయట కొన్నామనుకోండి, ఇప్పుడు కెమికల్ ఎక్కువ వాడుతున్నారనే ఆకుకూరలు అయితే మేము చాలా చూస్తున్నాం. ఎక్కడెక్కడో పెంచుతున్నారని చూపిస్తున్నారు. కొనాలంటే చాలా భయం వేస్తుంది. అదే ఏదో కొద్దిగా మనమే వేసుకుంటే అది మనకే తృప్తి కదండి. అట్లా నాకు ఏంటంటే మొక్కలు హాబీ అండి. మొక్కలు పెంచుకోవడం నా హాబీ. అట్లా నేను ఏదో చిన్నగా వేసుకున్నాను మా అపార్ట్మెంటు పైన. మరీ ఎక్కువ పెద్దగా పెట్టినా అది ఏంటంటే టెర్రస్కి మళ్ళీ ప్రాబ్లం అని నేను ఎక్కువ పెట్టుకోలేదు. ఏదో ఉన్నంతలో నేను కొద్దిగా పెట్టుకున్నాను. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో నేను ఇవి పెంచుకుంటున్నానండి. ఎక్కువ గార్డెన్ పెట్టుకున్నా ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా, వాటర్ కూడా చూసుకోవాలి. అందుకే ఉన్నంతలో నేను ఏదో కొద్దిగా తక్కువగానే పెంచుకుంటున్నాను. ఇదేంటంటే మొక్కలు మా నాన్నగారి నుంచి నాకు వచ్చిందండి. ఆయనకి ఒక కోరిక ఉండేది బాగా. ఆయన ఏంటంటే మాది విలేజ్లో అండి, కొద్దిగా ఒక పల్లెటూరు ఉంది. అక్కడ మాకు కొద్దిగా పొలం అది ఉంది. అందులో ఏంటంటే మా నాన్నగారు పెద్దగా మొక్కలేసి పెంచుకోవాలి అంటే ఆయన జాబ్ చేసేవారు సిటీలో. అప్పుడప్పుడు వెళ్ళి మొక్కలు చూసుకునేవారు. అలాగే రిటైర్ అయ్యాక అక్కడికి వెళ్ళిపోయి మొక్కలు వేసుకొని ఆ మొక్కలు చూస్తూ అక్కడే ఉండాలనేది ఆయన కోరిక అండి. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన మధ్యలోనే ఆయన పోయారు. ఏంటంటే ఆయన నుంచి నాకు వచ్చిందండి ఈ మొక్కలు ఇంట్రెస్ట్ కూడా. నేను అందుకే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేనేంటంటే కూరగాయలు మొక్కల మటుకు, ఫ్రూట్స్ మొక్కల మటుకు బయట నుంచి తేనండి. మనం ఇంట్లోనే ఫ్రూట్స్ అవి తింటుంటాం కదా, తినేవే కొద్దిగా వేస్టేజ్ ఉంటాయి. ఆ వేస్టేజ్ తీసుకొచ్చే గోళాలు వేస్తాను. అలాగే జామ మొక్క కానీ, దానిమ్మ మొక్క కానీ, నిమ్మ మొక్క కానీ, చింత మొక్క కూడానండి అలాగ వచ్చినవే. నేనేంటంటే ఇది తడి పొడి ఇప్పుడు అన్నీ వేరు చేయాలని చెప్తున్నారు కదా, ఆ తడి పొడి వేరు చేసినప్పుడే కొంత ఇంట్లో ఉన్న చెత్తతోనే నేను కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. ఆ కంపోస్ట్ని మొక్కలకు వాడుకుంటానండి నేను. అది ఏంటంటే ఎక్కువ బయట పడేయకుండా ఫ్రూట్స్ తొక్కలు కానీ, ఉల్లిపాయ తొక్కలు కానీ, ఎగ్గు తొక్కలు కానీ ప్రతిదీ ఇంట్లో కోకోపీట్ కానీ ఇవన్నీ కలిపి ఎరువు తయారు చేసుకుంటాను నేను. ఆ ఎరువునే నేను మొక్కలకి వాడుకుంటూ ఉంటానండి. ఇవేమో పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనం వేస్ట్గా ఇప్పుడు నాకు ఇంట్లో పాడైన పచ్చిమిర్చి అంతా నేను పడేయకుండా అది పక్కకు తీసి ఎండబెట్టి ఆ విత్తనాలే వాడతానండి. ఇవి అలాగొచ్చిన నారే ఇది. ఇవి బ్యాగులు ఏంటంటే మనం ఈ కుండీలు పెట్టడం వల్ల ఏంటంటే టెర్రస్కి వెయిట్ పెరుగుతుందండి. ఆ వెయిట్ మూలాన్ని ఏంటంటే వెయిట్ తగ్గించడానికనే ఇవి నేను బ్యాగులు తెచ్చుకున్నాను. ఈ బ్యాగుల్లో మట్టి వేయడం వల్ల ఏంటంటే అవి కరెక్ట్గా ఉండకపోతుంటే ఈ వేస్టేజ్ టైల్స్నేమో చుట్టూ స్క్వేర్లా పెట్టుకొని ఇందులో నేను వాడుకుంటున్నానండి. ఇవి పచ్చిమిర్చి అండి, ఈ నారంతా అనేది.
ఇదేమో టమాటా. ఈ టమాటాలో కూడా మనం ఏంటంటే ఇంట్లో నాకు ఎక్కువ టమాటా ఏదైనా కొద్దిగా పాడయ్యి ఉంటే అది పడేయకుండా దాన్నే నేను ఇత్తనాల కింద వాడతానండి. ఆ ఇత్తనాలతో వేసిన టమాటా ఇది బాగా పెరుగుతుంది. నాకు 2-3 డేస్కి నాకు 1 కేజీన్నర టమాటా వస్తుందండి. నాకు ఇంట్లో సరిపోతుంది. ఇదండి వంకాయ అండి. వంకాయ కూడా తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ పండిపోతాయి కదండి. పండినవి ఏంటంటే ఎండబెట్టి ఆ ఎండబెట్టిన తీసిన ఇత్తనాలండి ఇవి. ఇది కూడా ఈ నారు, ఇది కూడా టమాటా నారండి. ఇది 1 వీక్ అయింది వేసి, ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇది కొద్దిగా పెరగడానికి. ఇది దానిమ్మ అండి. దానిమ్మ కూడా ఇంట్లో మనం తిన్నగా మిగిలిపోయిన ఏమైనా ఇత్తనాలు ఉంటే అవి వేస్టేజ్ పడేసినవేనండి. పడేసిన దాంతో వచ్చిందేనండి ఇది కూడా. పాలకూర అవి ఆకుకూరలు కూడా తగ్గించాము, మళ్ళీ తర్వాత వేసుకుందాం అనేసి ఇవన్నీ. ఇది కూడానండి, ఇది జామి కూడా మేము తినగా పడేసిన పండుతో వచ్చిన ఇత్తనాలతోనే పెరిగిందేనండి ఈ జామి కూడా. ఇది ఇలాగా. ఇది కరివేపాకు అండి. ఇది కరివేపాకు కూడా నేనేమో కొమ్మలు వేసానండి సరదాగా. కొమ్మలు వేస్తేనే బాగానే సిగురు పెట్టింది. ఇది బాగానే ఉంది. ఇది అప్పుడప్పుడు నేను కూరలకి ఫ్రెష్గా వాడుకుంటూ ఉంటాను. అలాగే ఇవన్నీ మందారం ఇవన్నీనండి. నాకు ఇవన్నీ పూజకి బాగా పనికొస్తాయండి డైలీ. నేను అసలు ఒక 2 ఇయర్స్ నుంచి నేను అసలు పువ్వులు బయటే కొండమే మానేశాను. ఇలాగ నా మొక్కలతో వచ్చిన పువ్వులతోనే నేను రోజు డైలీ పూజ చేసుకుంటానండి. ఇది వంకాయ అండి. ఇది వంకాయ మొక్క. ఇది కూడా నల్ల వంకాయలు పండిపోయినవే బయట వేసి ఇలాగ ఇత్తనాలతోనేనండి వాడుకునేవి. ఇది బయట కొన్ని తెచ్చి మనం వండుకున్నా అంత తృప్తి అనిపించదు కదా. అందులోని కెమికల్స్ వేస్తున్నారు. ఏది తినాలో ఏది తినకూడదో కూడా భయం వేస్తుంది. అలాగే ఏముందండి, ఒక 2 పచ్చిమిర్చి కాసిన ఆ రోజుకి అలాగ ఆ కూరకి వస్తాయి కదండి. అది ఏంటంటే మనకు ఒక తృప్తి అనిపిస్తుంది. ఇది నా చెట్టుది నేను వేసుకున్నాను అనే తృప్తి ఉంటుంది కదా. అలాగే నేను ఈ తోట అంతా వేసుకున్నానండి. అంటే ఎక్కువే పెట్టవచ్చు కానీ టెర్రస్ మీద ఎక్కువ పెడితే మనకు వెయిట్ కూడా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కామన్ ఏరియా కాబట్టి కామన్ ఏరియాలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని నా వరకు నేను తగ్గించి ఇవన్నీ వేసుకున్నానండి. ఇది చింతకాయ కూడా, ఇది చింత మొక్క అండి. ఇది మనం ఇంట్లో చింతపండు పులుపు తీసి పడేగా వచ్చే ఇత్తనాలతో వేసిన మొక్క అండి. ఇది కూడా ఇదేంటంటే ఈ ఆకు ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉందనుకోండి, మనం పప్పులో కానీ మటన్ ఏదైనా వండుకున్న మటన్లో కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ తులసి అండి. ఇది తులసి. ఇవన్నీ నేను ఏంటంటే మాకు కింద అయితే ఇంకా ఉన్నాయి తులసి ఎక్కువ పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ టీ అది మనం చేసుకునేటప్పుడు టీ కాట్లకి వాడడానికి, అంటే మనకి ఇప్పుడు చలికాలం ఎక్కువ జలుబు అది రాకుండా సైనస్ అది రాకుండా ఈ తులసి ఏంటంటే మార్నింగ్ మనం టీ మరిగించుకునేటప్పుడు కాస్త తులసిని మనం టీలో వేసుకున్నాం అనుకోండి, అది చాలా యూజ్ అవుద్దండి మనకి సైనస్కి కానీ జలుబులకు కానీ. తులసిలో చాలా లాభాలు ఉన్నాయండి. అందుకు నేను ఎక్కువ తులసి పెంచుకుంటాను. ఇది తమలపాకు అండి. పూజలే చేసుకునేటప్పుడు తమలపాకు యూజ్ అవుతుంది. తమలపాకు వల్ల కూడానండి ఆకులు డైలీ ఒక ఆకు తింటే మనకి కాల్షియం పెరుగుతుంది అంటారండి. తమలపాకులో కాల్షియం ఉంది. మొక్కలకు కావలసిన ఎరువును వంటింటి వ్యర్థాల నుంచే తయారు చేసుకుంటున్నారు రత్నం. అందుకోసం ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆ పద్ధతులేంటో ఆమె మాటల్లోనే విందాం. ఎరువు కావాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఎరువు మొక్కలకి బయట తెచ్చేవాళ్ళమండి. ఇప్పుడు అలా బయట వేసే ఎరువు కూడా కెమికల్స్ ఉంటున్నాయని నేనేం చేస్తానంటే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఈ మొక్కలకి అన్నిటికీ నేను ఇంట్లో తయారు చేసుకున్న ఎరువే నేను వేస్తానండి. బయట నుంచి అసలు తేను. అలాగే తయారు చేసుకున్న ఎరువేనండి ఇది. ఇంట్లో మనకేంటంటే ఫ్రూట్స్ కానీ కూరగాయలు తొక్కు కానీ గుడ్లు నుంచి వచ్చే తొక్క కానీ లేదా మార్నింగ్ టీ చేసుకున్న కాఫీ చేసుకున్న టీ పొడి కాఫీ పొడి ఏదైనా సరే అండి ఇంట్లో మనం చింతపండు పిండిని పిప్పు కానీ అంతా మనం అంటే బయట పడేయక్కర్లేదండి. అంతా మనకి ఎరువుకి యూజ్ అవుతుంది. అలాగా ఇంట్లో నాకు ఉన్న వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇలా నేను ఎరువు తయారు చేసుకుంటున్నానండి. ఇదేంటంటే ఇది ఒక బకెట్, మనం ఎరువు తయారు చేసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాం అనుకోండి. ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దానికి ఏంటంటే ఇలా చుట్టూ హోల్స్ పెట్టుకోవాలండి.
ఈ హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే లోపలదేమో బయట గాలి లోపలికి వచ్చి ఎరువు బాగా తయారవుతుంది. దీంట్లో ఏంటంటే నేను ఇంట్లో మనకి వచ్చే ఉల్లిపాయ తొక్కలు కానీ, ఫ్రూట్స్ తొక్క కానీ, టీ పొడి కానీ, ప్రతిదీ ఇంట్లో ఏదున్నా అంతా దత్త దేవుడు పెట్టే పువ్వులతో సహా అన్నీ తీసుకొచ్చి ఇందులో వేసుకుంటానండి. అలాగే ఇది ఆ వేస్టేజ్తో కూడా ఇలాగ కొబ్బరి పీచు కలెక్ట్ చేసుకు పెట్టుకుంటానండి నేను తీసుకొచ్చి. ఇదేమో కొద్దిగా మనం అంటే క్రష్ చేసుకోవాలి, బాగా క్రష్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఇది కూడా బాగా యూజ్ అవుద్దండి. ఒక్కొక్కసారి ఇది దొరకనప్పుడు ఇది కోకోపీట్ అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఈ కోకోపీట్ కూడా నేను తెచ్చి పెట్టుకుంటాను. ఈ రెండు మనం కాంబినేషన్ అన్నమాట. ప్రతిరోజు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు నాకు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు ఆ వేస్టేజ్ అంతా వేసేసి ఆ కోకోపీట్ పైన వేస్తే ఇలా కవర్ చేస్తూ ఉంటానండి. అలాగే ఈ టిన్ మనకి మొత్తం పుల్లయ్యే వరకు అది పక్కన పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ ఇలాంటి టిన్ ఇంకోటి మనం తయారు చేసుకోవాలండి. ఈ టిన్ పూర్తయ్యేసరికి ఇది ఎరువు తయారవుతుంది, మనకు బాగా మంచిగా వస్తుందండి. అసలు మనం బయట కొన్న అంత క్వాలిటీ ఎరువు అయితే మనకు దొరకదండి. ఎందుకంటే ఇందులో ఉన్నవి చాలా, అసలు పెద్దవాళ్ళు అంటారు మనం తినేదే తక్కువ బయట పడేసేదే క్యాలరీస్ ఎక్కువ అంటారండి. ఒకసారి సామెత కూడా విన్నాం. మనమేమో కడిగినవన్నీ సింకులో పోస్తుంటాం, ఆ సింకులో పోసినవే పురుగులే బాగా బలంగా బ్రతుకుతున్నాయి, మనకున్నదంతా మనమంతా ఉత్తి గడ్డే తింటున్నాము, మొత్తం ఉన్న క్యాలరీస్ అన్నీ బయట పోతున్నాయని అంటుంటారండి పెద్దవాళ్ళు. అలాగా అన్నందుకు ఇప్పుడు ఈ తొక్క ఇదంతా క్యాలరీస్ అంతా ఈ తొక్కలోనే ఉందండి. కాబట్టి మనకి ఏంటంటే ఎరువు బాగా అది బాగుంటుంది. ఆ ఎరువు, ఈ ఎరువునే నేను మొక్కలకు వాడుతున్నాను. నాకైతే మంచిగా పెరుగుతాయి మొక్కలు. అసలు నాకు మొక్కలు ఎప్పుడు ఎండిపోయినట్టు కానీ ఏమి ఉండవు, ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి. సమ్మర్ వస్తే అసలు మొక్కలు ఎండిపోతాయి, మొక్కలతో చాలా ప్రాబ్లం అంటారు అందరూ, కానీ నా మొక్కలు ఎప్పుడూ ఫ్రెష్గా పచ్చగా ఉంటాయి. మొక్కలకు ఎలాంటి పురుగు చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. వేపాకు కషాయాన్ని సొంతంగా తయారు చేసుకొని ఆ కషాయాన్ని పంటలకు పిచికారీ చేస్తున్నారు. ఈ వేపాకు కషాయాన్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్ని మొక్కలు మనం పెంచుకుంటున్నాం కదండి. ఇన్ని మొక్కలు పెంచినప్పుడు కూరగాయ మొక్కలు పెంచుతున్నాం, అన్నీ అయ్యో పురుగు, మందార మొక్కలకి ఎక్కువ పురుగు వస్తుందండి. తర్వాత ఈ కాలీఫ్లవర్కి కూడా అండి అసలు చాలా త్వరగా పురుగు వచ్చేస్తుంది. తర్వాత బెండకాయకి కూడా అండి పురుగు చాలా త్వరగా వస్తుంది. మరి ఈ పురుగు ఎలా పోవాలంటే మనం బయట నుంచి ఏమైనా కెమికల్స్ తీసుకొచ్చి కొట్టినప్పుడు మళ్ళీ మనం మొక్కలు పెంచుకొని మళ్ళీ ఆ కూరగాయలు తినడం ఎందుకండి. అందుకే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇదిగో నాకు ఇంటి పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు ఈ ఆకులన్నీ తీసుకొని నేను ఒక బకెట్లో శుభ్రంగా కడిగేసి బకెట్లో వేసి, దాంట్లో ఏంటంటే బాగా వేడిగా ఉండాలండి, అంటే పొగలు రావాలి, వాటరు అది వేడి చేసి ఆ ఆకుల్లో వేసేసి అదేంటంటే ఒక 3 days 4 days దాని మీద మూత పెట్టి ఉంచుకోవాలండి. అలా ఉంచింది ఆ లిక్విడ్నే నేను పక్కన పెట్టుకుంటాను. ఆ లిక్విడ్నే నేను స్ప్రే చేస్తానండి మొక్కలకి అన్నిటికీ. బయట నుంచి నేను ఏది కొనను, కెమికల్ ఏవి కొననండి. ఇలాగ యాపాకులతో వచ్చే వాటర్తోనే నేను మొక్కలకి అన్ని స్ప్రే చేసి పురుగుని నేను తగ్గించుకుంటానండి. అసలు పురుగు రాదండి, పురుగు కూడా ఉండదు అసలు ఏ మొక్కలు. నేనేంటంటే 15 daysకి ఇలాగా నేను కొడుతూ ఉంటానండి. ఎక్కువ ఎండ ఉండేటప్పుడు మటుకు స్ప్రే చేస్తాండి. ఎక్కడ ఏ చెట్టుకి ఏ పురుగున్నా పోతుందండి. కానీ యాపాకులు అనుకుంటాం, కానీ యాపాకులు చాలా ఔషధం అండి. యాపాకుల్లోని కాయలు కూడా వస్తాయండి, ఆ కాయలు కూడా మనం యూజ్ చేయొచ్చండి. దానివల్ల ఏంటంటే ఆయిల్ తయారవుతుంది. నేను ఆ ఆకులతోని ఆ కాయలతో కూడా లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుని ఆ లిక్విడ్నే నేను మొక్కలకు వాడతానండి. నేను ఎర్లీ మార్నింగ్ మొక్కలు నీళ్ళు పోయడానికి వస్తానండి. వచ్చేటప్పుడు అన్నీ ఒకసారి నేను చూసుకుంటాను, నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసిన మొక్కలే మళ్ళీ మనం ఎండబెట్టి మళ్ళీ మనం మొక్కలకే కింద వేసి వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఉన్నాయండి, ఎండిపోయినవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నేనే ఊడ్చుకుంటానండి. ఊడ్చుకొని ఇవన్నీ మళ్ళీ మొక్కలకే నేను వాడతానండి. ఇక్కడ ఇదంతా అలాగా వాడిందేనండి. ఇదంతా నేను కింద ఊడ్చేసి మళ్ళీ వేసేస్తానండి. వేసి పైన కొద్దిగా మట్టి వేసుకొని నేను తయారు చేసుకునే ఎరువు వేస్తూ ఉంటానండి. దీనివల్ల ఏంటంటే మనకి ఇది బలంగానే పెరుగుతుంది. కాకపోతే కింద పెరిగే చెట్టుకి వచ్చి అన్ని కాయలు రావు. మనకి మొక్కల వల్ల ఏంటంటే మనకి మంచి గాలి వస్తుందండి. మాకేంటంటే మార్నింగ్ నేను వచ్చి ఈ మొక్కలన్నీ చూసుకొని నాకు నీళ్ళు వేసుకొని అన్నీ తుడుచుకుంటే రోజుకి 1 hour పడుతుందండి నాకు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రతిరోజు నాకు రోజుకి 1 hour. బయటకు వెళ్ళి వాకింగ్లు అవి చేసే బదులు ఈ మొక్కలకే సేవ చేసుకుంటే ఎక్సర్సైజ్ అవుతుంది, మొక్కలు బాగుంటాయి, మనకేమో పండించుకునే కూరగాయలు వస్తాయి, పువ్వులు వస్తున్నాయండి. దీనివల్ల మనకి లాభాలే కానీ నష్టమే లేదండి. కాబట్టి ఉన్నంతలో మనందరమే మొక్కలు పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత మన చేతులతోనే మనం పెంచుకునే పువ్వులు కానీ మొక్కల్లో కానీ ప్రతిరోజు మనం చూసుకోవచ్చండి.
మన కూరగాయలు మనమే పండించుకుందామంటూ బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడ ప్రాంతానికి చెందిన మహిళలు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డితో పాటు బీరంగూడ సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దె తోటలను ఎలా చేసుకోవాలి, ఎలాంటి పనిముట్లు వాడుకోవాలన్న అంశాలను వివరించారు రఘోత్తమరెడ్డి గారు. మిద్దె తోటల సాగులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇలాంటి సదస్సులు తమకు ఎంతో సహకరిస్తాయని, సాగులో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు మల్లిక, మాది బీరంగూడ రాఘవేంద్ర కాలనీ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్. నేను 9 years నుంచి స్టార్ట్ చేశాను. కాకపోతే కింద చేసేదాన్ని మొత్తము ప్లాంట్స్ అవి పెట్టడం అన్నీ. ఇప్పుడు ఒక 1 year నుంచి పైకి షిఫ్ట్ చేశాను మొత్తము. అదే ఇక్కడ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చాలా వరకు చూసి ఫాలో అయ్యాను. ఇక్కడ ఇంకా నాకు ఇంకేమన్నా అవగాహన వస్తుందేమోనని నేను రావడం జరిగింది. మామిడి, నిమ్మ, నారింజ, స్వీట్ లెమన్, క్యాప్సికమ్ అన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు అన్నీ పెట్టాను. అన్నీ వస్తుంది. మెయిన్ పీస్ఫుల్గా ఉంది, మైండ్ పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ బీహెచ్ఎల్ నుంచి వచ్చాను. నేను మిద్దె తోట మీద కొన్ని రకాల మొక్కలు పెంచాను. 9 సంవత్సరాల కిందట స్టార్ట్ చేశాను మిద్దె తోట. ఒక వంగ, టమాటా కొన్ని రకాలే పెంచాను. 4 సంవత్సరాల కిందట రఘోత్తమరెడ్డి గారి మిద్దె తోట చూడటానికి వెళ్ళాను. ఆయన అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ పెంచుతున్నారు. అది చూసి వచ్చిన తర్వాత ఆయన మాటలను బట్టి అన్ని రకాలు పూల మొక్కలు ఏంటి అన్నీ మనం పెంచుకోవచ్చు మిద్దె తోట మీద అన్న ఆలోచనతో నేను కూడా అన్ని రకాలు పెంచుతున్నానండి. పండ్లు, కూరగాయలు, పూలు అన్ని రకాలు పెంచుతున్నాను. 9 years నుంచి పెంచుతున్నాను. క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్ అన్నీ మన దగ్గరికి వస్తాయి. మిద్దె తోట సదస్సులు పెట్టినా వెళ్తూ ఉంటాను, అటెండ్ అవుతూ ఉంటాను. అయితే నాకు నేను మిద్దె తోట ప్రారంభించాను కాబట్టి నాకేమన్నా అక్కడ ఉపయోగపడతాయేమో విషయాలు అని చెప్పి వెళ్తూ ఉంటాను. నేను మిద్దె తోట ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడికి మా కాలనీ పక్క కాలనీకి వచ్చారు. కాలనీ సదస్సు జరుగుతుంది కాబట్టి అది సదస్సులో పాల్గొని ఇంకా కొన్ని విషయాలు చెప్తాము, ఇంకా కొంతమందికి అవేర్నెస్ తీసుకొద్దామనే విషయం, అందుకని నేను పాల్గొన్నాను. ఇదివరకు నాది హెచ్ఎంటీవీలో ప్రోగ్రామ్ వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది. నాకు చాలామంది లేడీస్ కాల్ చేసి మేడం చాలా బాగా పెట్టారు, మేము పెడతాము అంటే ఎంత ఇంట్రెస్టెడ్ అనేది నాకు తెలిసిందనమాట. చాలామంది లేడీస్ ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామ్స్ అంటే ముందుకు వస్తున్నారు అనేది అర్థమైంది. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సలహాలు అయితే ఇచ్చాను. మేడం తప్పకుండా హెల్ప్ చేయాలి మీరు అంటే కూడా నేను తప్పకుండా హెల్ప్ చేస్తానని కూడా చెప్పానండి వాళ్ళకి. సో ఇలా చాలామంది ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారండి. టెర్రస్ గార్డెన్స్ చాలా ఇంట్రెస్టెడ్ పెడుతున్నారు. నా పేరు లలిత అండి. మేము టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ గార్డెన్ చేస్తున్నామండి. రకరకాల కూరగాయలు, పళ్ళ మొక్కలు పెంచుతున్నాము. అందులో బాగా టమోటా, మిర్చి, తోటకూర, పూల మొక్కలు కూడా చాలా పెంచుతున్నామండి. అందరూ పెంచాలనేదే మా ఉద్దేశం. మార్చిలో సూర్యోదయ కాలనీలో కొత్త ఇల్లు కొనుక్కున్నాను, ఇండిపెండెంట్ హౌస్ సూర్యోదయ కాలనీలో. సో అప్పుడు కొన్నకాడి నుంచి నాకు మిద్దె తోట లేకపోతే పెరటి తోట పెంచుకోవాలని ఆలోచన ఉంది. వెంటనే నేను మిద్దె తోట కదా పెరటి తోట నిర్మించి పెంచడం స్టార్ట్ చేశానండి. పెంచడం స్టార్ట్ చేసిన 1-2 నెలల నుంచి నేను నా కూరగాయలు తినడం స్టార్ట్ చేసి అందించినవి. ఇప్పుడు నా పెరటి తోటలో వంకాయ, టమోటా, మిర్చి, గోంగూర, ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నా పెరటి తోటలో ఉన్నవి నాకు 2 రోజులకి వస్తున్నాయండి. వారం మొత్తం నేను పండించిన కూరగాయలు తినాలని నా కోరిక అండి. నేను దానికోసం ఒక 1 year గోల్ పెట్టుకున్నాను. ఆర్గానిక్ వేలో అంటే ఏమాత్రము యూరియా కానీ ఇతర విషపు రసాయనిక అవి వాడకుండా, కారకాలు వాడకుండా ఆర్గానిక్గా మట్టి, ఎరువు లాంటి పదార్థాలని వాడి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయడం వల్ల ఆ నష్టాన్ని తగ్గించవచ్చు అనేది తెలిసింది. దాన్ని ఎలా చేద్దాము, దానికి కావాల్సిన ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించుకుందాం అనుకున్నప్పుడు టెర్రస్ గార్డెన్ అంటే మిద్దె తోట, పెరటి తోట అనే పద్ధతులు ఉన్నాయని, దాని మీద ఆల్రెడీ కొందరు
ఒక 7-8 సంవత్సరాల నుంచి పండిస్తున్నారనే విషయాన్ని మేము కనుక్కొని దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఒక 8-9 సంవత్సరాల నుంచి పండిస్తూ చేస్తున్న గురువు గారు రఘోత్తమరెడ్డి గారిని పిలిచి ఈ కాలనీలో నివసిస్తున్న నివాసితులందరికీ గృహిణులు కానీ ఉద్యోగులు కానీ ఉద్యోగస్తులందరికీ ఈ విషయాన్ని చేరవేసి ప్రతి ఒక్కరూ కూరగాయలు బయట మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతారనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో వచ్చి అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం పైన కూడా అతి ముఖ్యమైన శ్రద్ధ ఉంది అని నిరూపించారు. అందరూ కూడా చాలా శ్రద్ధ చూపించి ఇక్కడ పెట్టిన పరికరాలను కూడా వాళ్ళకి ఇంకా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ డిమాండ్తో తీసుకోవాలనుకుంటున్నారు. సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున కాలనీ నుంచి ఈ నియోజకవర్గ స్థాయిలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో మేము వర్క్ చేస్తాం. ఈ సూర్యోదయ కాలనీ వాళ్ళ ఈ సదస్సు మటుకు విశేషమైన సదస్సు. ఎందుకంటే ఇట్లా ఒక కాలనీ వాళ్ళు ముందుకొచ్చి మిద్దె తోట సదస్సు నిర్వహించుకోవడం అనేది ఇది మొట్టమొదటి విషయం. హైదరాబాద్లో ఉన్న వందల వేల కాలనీలకు ఇది విధంగా ప్రేరణ ఇచ్చే అంశం. గత 30 సదస్సులు ఏడాది కాలం అంతా జరిగిన సదస్సులన్నీ కూడా 3 సంవత్సరాలు జరిగిన సదస్సులు. ఇది మటుకు ఒక కాలనీలో ఈ ఇద్దరు మిత్రులు సందీప్ను మనకు ఈ గోపీనాథ్ వీళ్ళిద్దరి చొరవ మూలంగా ఈ కాలనీ వాళ్ళు కూడా వీళ్ళకి సహకారం చేయడం వల్ల ఇది హైదరాబాద్లో మొట్టమొదటి విషయం. ఒక కాలనీ వాళ్ళు ముందుపడి ఒక టెర్రస్ గార్డెన్ సదస్సు జరుపుకోవటం. ఏం సంపాదిస్తున్నాం అనే దానికంటే కూడా ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది చాలా ముఖ్యం. అందరూ ఆలోచించాలి. మనకు స్థలం లేదు పెరటి తోటలు చేసుకోవడం కన్నా మనకు ఆందోళన అక్కర్లేదు. మనకు టెర్రస్ మీదనే మనం మిద్దె తోటలు చేసుకోవచ్చు.